Hello guys, 9 days, 9 states లో this is the second day in Tadoba National Park, Maharashtra. Day 1 లో మనం గుంటూరు టు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో చార్మినార్ అండ్ వండర్లా గురించి డీటెయిల్స్ చూసాము. సో డే 1 లో వండర్లా అయిపోగానే నైట్ 11 కి దక్షిణ్ ఎక్స్ప్రెస్ ఉంటుంది ఫ్రమ్ హైదరాబాద్ డెక్కన్ టు చంద్రాపూర్. 6 hours to 7 hours టైం పడుతుంది. అండ్ చంద్రాపూర్ నుంచి తడోబా నేషనల్ పార్క్ లోని అగర్జరీ గేట్ కి హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. నెక్స్ట్ తడోబా డీటెయిల్స్ వస్తే తడోబా నేషనల్ పార్క్ అనేది టైగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనమాట. అంటే ఫారెస్ట్ ఏరియాతో పోలిస్తే టైగర్ నెంబర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో టైగర్ సైటింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మీ అందరూ జనరల్ గా రీల్స్ లో చూసే ఉంటారు జంగిల్ సఫారీ ఇంటూ ద ఫారెస్ట్ అని. అంటే యానిమల్స్ వాటి యొక్క నేచురల్ హ్యాబిటాట్ లో కేజెస్ లో కాకుండా ఫ్రీ ఎన్విరాన్మెంట్ లో అవి తిరుగుతూ ఉంటే మనం కూడా ఏ ప్రొటెక్షన్ అండ్ ఎక్స్ట్రా కవరింగ్ లేని ఒక నార్మల్ జీప్ వేసుకొని ఆ యానిమల్స్ ని చూడడానికి ఫారెస్ట్ లోకి వెళ్తాం. నిజంగా ఒక థ్రిల్లింగ్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి వీకెండ్ ప్లాన్స్ కి ద బెస్ట్ ప్లాన్ అవుతుంది. 2 states నుంచి ట్రైన్స్ లో 7-8 hours లో వచ్చేయచ్చు చంద్రపూర్ కి. లేదంటే బాల్హర్ష్ అని ఇంకో స్టేషన్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా తడోబా నేషనల్ పార్క్ కొన్ని గేట్స్ చాలా దగ్గరగానే ఉంటాయి. సో ఈ 2 states నుంచి చాలానే ట్రైన్స్ ఉన్నాయి. సో చెక్ చేసుకొని ప్లాన్ అకార్డింగ్లీ. మీకు డీటెయిల్ ప్లాన్ చెప్పే ముందు ఫస్ట్ మేమేం చేసి ఉంచుతాను, సో దట్ నెక్స్ట్ మీకు చెప్పే ప్లాన్ లో కొన్ని మోడిఫికేషన్స్ చేసినప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ మేము హైదరాబాద్ లో నైట్ 11 కి హైదరాబాద్ టు చంద్రపూర్ వెళ్లే దక్షిణ ఎక్స్ప్రెస్ ఎక్కాము. అండ్ సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియా ట్రిప్ వేసేటప్పుడు ట్రైన్స్ కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఇప్పుడు మేమున్నదైతే స్లీపర్ కోచ్. నేనైతే లైఫ్ లో ఎంతవరకు స్లీపర్ కోచ్ అంత రష్ గా ఉండటం ఎప్పుడు చూడలేదు. మేము 5 members ఉన్నాము. మాకు 3A AC కోచ్ లో 2 seats బుక్ అయ్యాయి. మేము 2 seats ఉన్నాయి కదా, టీసీతో మాట్లాడుకొని ఎలాగోలా అడ్జస్ట్ అవుదాం అనుకున్నాము. బట్ టీసీ వచ్చాక 3 members కలిపి 5,000 పెనాల్టీ అన్నాడు. ఏం అర్థం కాలేదు. టికెట్ ఫేరే 600 ఉంది, మరి 5,000 ఎలా అడిగాడు? అదొక షాక్. అండ్ ఇంకో షాక్ ఏంటంటే అండ్ పెనాల్టీ కట్టకపోతే స్లీపర్ కి వెళ్ళిపోండి, ఏసీ కోచెస్ లోకి రామాకండి అన్నాడు. అంటే జనరల్ గా మన సైడ్ బుకింగ్ లేకపోతే జనరల్ కోచెస్ వెళ్ళమంటారు కదా, కానీ వీడు స్లీపర్ కి వెళ్ళమంటున్నాడు. సో అదొక వింత. కానీ నైట్ అంతా నరకమే, అసలు కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఈ రోజు గుర్తు చేసుకుంటే ఒక అడ్వెంచర్ లో ఉంది, కానీ ఆ రోజు మాత్రం నరకమే. సో మీరు బుక్ చేసుకున్నప్పుడు కొంచెం చూసుకొని బుక్ చేసుకోండి. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 7 to 8 ఆ టైంలో దిగాము చంద్రపూర్ లో. నైట్ అంతా నిద్ర లేదు కాబట్టి ఒక రూమ్ బుక్ చేసుకుని కాసేపు రెస్ట్ తీసుకొని డైరెక్ట్ లంచ్ చేసేసి బయలుదేరిపోయాము. మా సఫారీ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 2:30 to 6:30 సఫారీ ప్లేస్ కి. అండ్ అక్కడ నుంచి డైరెక్ట్ నాగూర్ కి. అక్కడ లోకల్ గా ఒక క్యాబ్ బుక్ చేసాము. అండ్ సఫారీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే టోటల్ సఫారీ టైం 4 hours. అందులో మేము స్టార్ట్ చేసిన ఫస్ట్ 5 minutes కే టైగర్ ఒక ప్లేస్ లో కనపడిందని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆ ప్లేస్ కి వెళ్ళి అక్కడే ఒక 1.5 hours అక్కడే ఉన్నాం కదలకుండా. అదేమో ఒక చెరువు దగ్గర చెట్టు కనుమలు కూర్చొని ఉంది, మాకేం కనిపించలేదు. మేము వేరే ప్లేస్ కి వెళ్తే అదే వాళ్ళు బయటకు వస్తే ఆ టైగర్ ని మిస్ అయిపోతామా అని చెప్పి వాళ్ళు కూడా మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లలేదు. అదే ప్లేస్ లో 1.5 hours అలాగే ఉన్నాము. లాస్ట్ కి అది ఎంతకి బయటకు రావట్లేదు అని చెప్పి మేము ఫారెస్ట్ అన్న ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి బయటకి తీసుకెళ్ళమన్నాము. అండ్ తడోబా నేషనల్ పార్క్ లోకి సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్, ఓన్లీ కెమెరాస్ అలౌడ్. అందుకే సెల్ ఫోన్స్ లేవు కాబట్టి ఫొటోస్ కూడా ఎక్కువ ఏం లేదు. మేము తీసుకువెళ్ళిన కెమెరా అది ఫొటోస్ కే కానీ వీడియోస్ కి పెద్ద పనికి రాదు. అండ్ ఫొటోస్ లో కూడా కొత్త యానిమల్స్ ఏం లేవు కాబట్టి అవి కూడా ఏం తెలియదు, అంత ఎక్సైట్మెంట్ లేదు ఆ టైం. ఫైనల్ గా ఇంకేం లేదు వెళ్ళిపోదాం అనే టైం కి లాస్ట్ మినిట్ లో వచ్చింది. ఫుల్ నాన్ స్టాప్ ఒక 10 minutes వరకు వాటర్ తాగుతూనే ఉంది. తర్వాత ఒక 5 minutes మాకు ఒక 10 meters దూరంలో ఒక 5 minutes కూర్చొని తర్వాత మళ్ళీ ఫాస్ట్ లోకి వెళ్ళిపోయింది. సో మేము ఇంకా టైగర్ ని చూసేసాం, మేము సాటిస్ఫై అయిపోయాం, వెళ్ళిపోదాం అన్నాము. ఇంకా టైగర్ మన కంటికి కనపడుతూనే ఉంది. సో ఎప్పుడైనా తిరిగి రావచ్చు, కాసేపు వెయిట్ చేద్దాం అన్నారు. వాళ్ళు మాత్రం మన టైగర్ ని చూపించాలని చెప్పి వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటారు. మాతో పాటు ఒక 6 jeeps వచ్చాయి, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మమ్మల్ని మాత్రం వాళ్ళు ఇంకా సేపు వెయిట్ చేద్దాం అని చెప్పి వాళ్ళే ఆపారు, మేము అడగలేదు. సో మేము కొంచెం లక్కీ అని చెప్పవచ్చు, మేము ఒక్కలే ఉన్నాం ఫారెస్ట్ లో. అండ్ లాస్ట్ 5 minutes ఉందనగా టైగర్ మళ్ళీ వచ్చింది. ఒక 100 meters మా ముందు నడుచుకుంటూ వచ్చి మా ముందు ఒక జస్ట్ 5 feet ముందు వరకు నడుచుకుంటూ వచ్చి మళ్ళీ మా తర్వాత మళ్ళీ 100 meters వరకు వెళ్తూనే ఉంది. మాకు చూస్తూనే ఉన్నాం అదంతా. ఒక్కొక్కళ్ళలో భయము ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. మాకు జస్ట్ 5 feet ముందు వరకు వచ్చి మమ్మల్ని అందరినీ స్కాన్ చేసి మళ్ళీ అలాగే సైలెంట్ గా ఏమనకుండా వెళ్ళిపోయింది. అంత దగ్గరికి వచ్చేసరికి అందరికి ఏముంది, అలాగే చాలా ఎక్సైట్మెంట్ కూడా ఉంది. ఆ భయంలో వీడియోలు తీయడం మర్చిపోయాం, ఓన్లీ ఫోటోలే ఉన్నాయి. వీడియో ఇంకొంచెం దూరం పోయిన తర్వాత తీసాము. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ దిస్ ట్రిప్. ఎందుకంటే మళ్ళీ మనం టైగర్ చూడొచ్చేమో గానీ మనం ఒక్కలమే ఫారెస్ట్ లో ఉండి అది మనకి టైగర్ ఒక 5 feet దూరంలో ఉండి ఇలాంటి మళ్ళీ జరిగితే లేదో తెలియదు. సో అప్పటికి ద బెస్ట్ మూమెంట్. ఇంకా ఆ మూమెంట్ గురించి చెప్తున్నట్టు మీకు టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి మీకు ఉపయోగపడే విషయం చెప్పాలంటే టైగర్ సైటింగ్ అనేది మన లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకు కనపడవచ్చు కనపడకపోవచ్చు. మాకైనా ఇంకా చెరువు దగ్గర ఇంకొక ఎక్స్ట్రా 5 minutes అలాగే కూర్చొని ఉన్నా కూడా మేము
ఎంత మిస్ అయిపోయేవాళ్ళం. సో మాకు కనపడేది కాదు. అన్ని జీప్స్ వెళ్ళిపోతున్నాయి అని చెప్పి మా గైడ్స్ కూడా జీప్ తీసుకెళ్లిపోయి ఉంటే అలాగైనా కనిపించేది కాదు. సో దానికి మేము లక్కీ కాబట్టి ఎంటైర్లీ అది మీ లక్ మీద బేస్ అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు మీరు బుక్ చేసుకోవాలంటే ఏ ఇన్ఫర్మేషన్ కావాలో చూద్దాం. ఈ సఫారీ ట్రిప్ ని ఓన్ గా ప్లాన్ చేయాలంటే చాలా పెద్ద తలకాయ ఉంటుంది. ఎందుకంటే చాలా విషయాలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఏ సీజన్ బెస్ట్, సమ్మరా, రైనీ సీజన్, వింటర్. సమ్మర్ లో అయితే ఆకులే ఉండవు కాబట్టి విజిబిలిటీ చాలా బాగుంటుంది. నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఎక్కువ కనిపించేదానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే రైనీ సీజన్ అయితే గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. అలాగే యానిమల్స్ కి బ్రీడింగ్ సీజన్. సో మీరు లక్కీ అయితే టైగర్ పిల్లల్ని కూడా చూడొచ్చు. నెక్స్ట్ కోర్ జోన్, బఫర్ జోన్. కోర్ జోన్ అంటే ఫారెస్ట్ కి డీప్ ఇంటూ ద ఫారెస్ట్ అండ్ బఫర్ జోన్ అంటే ఫారెస్ట్ కి వెలుపల. కొంతమంది కోర్ జోన్ బెస్ట్ అంటారు సైటింగ్ కి, కొంతమంది బఫర్ జోన్ బెస్ట్ అంటారు. అలాగే డిఫరెంట్ ఎంట్రీ గేట్స్ ఉంటాయి. అన్నిటికన్నా ఫేమస్ అండ్ చాలా ఓల్డ్ గేట్ వచ్చేసి మొహార్లీ గేట్. నేను ఆ గేట్ ఎంట్రీ కోసం చాలా ట్రై చేశాను బట్ టికెట్స్ దొరకలేదు. నెక్స్ట్ సఫారీ మార్నింగ్ టైం బెస్టా, ఈవినింగ్ టైం బెస్టా? అందరూ జనరల్ గా మార్నింగ్ టైం చాలా బెస్ట్ అంటారు అండ్ ఈవినింగ్ అంటే తినేసి పడుకుంటాయని చెప్పి కనిపించే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు యూట్యూబ్ లో నేను బెస్ట్ అని చూసిన దానికి, మేము ఎక్స్పీరియన్స్ చేసిన దానికి ఎంటైర్ క్వైట్ ఆపోజిట్ గా ఉంది. ఎందుకంటే ఫేమస్ గేట్ మొహార్లీ గేట్, మేము వెళ్ళింది అగర్జరీ గేట్. అందరికి బాగా సైటింగ్ కనపడేది మార్నింగ్, మేము వెళ్ళింది మాత్రం ఈవినింగ్. అందరూ కోర్ ఏరియాస్ చూస్ చేసుకుంటారు, మేము వెళ్ళింది మాత్రం బఫర్ జోన్. సో అగైన్ ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ లక్. అక్కడ గైడ్స్ ని అడిగినా కూడా వాళ్ళు అదే చెప్పారు. మనకి ఫేమస్ ప్లేస్లు అవి ఉంటాయి కానీ టైగర్ అలా ఉండదు కదా. అది ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్తుంది. కానీ వాళ్ళకి జనరల్ గా టైగర్స్ ఎక్కడ తిరుగుతున్నాయో ఒక ఐడియా ఉంటుంది. సో వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి, ప్రైవేట్ బుకింగ్ చేసే వాళ్ళకి చెప్తారు. సో వాళ్ళు మనకి ఎక్కడ ఫ్లోట్ ఉందో అక్కడ బుక్ చేస్తారు. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్. అండ్ ఇది మనం ఓన్ గా బుక్ చేసుకోవాలంటే 120 days ముందు బుకింగ్ చేస్తే ఒక రేటు, 60 days ముందు బుకింగ్ చేస్తే ఒక రేటు, 3 to 60 days ముందు బుకింగ్ చేస్తే ఒక రేటు, తత్కాల్ టికెట్స్ ఆన్ ద సేమ్ డే బుకింగ్ చేస్తే ఒక రేటు. కానీ సేమ్ డే టికెట్స్ మాక్సిమం దొరకవు. సేమ్ డే కావాలంటే ఆ రోజు ముందు బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా రాకపోతే ఆ టికెట్ మనకి ఇస్తారు. సో అది కూడా లక్కీ. వీకెండ్స్ లో అయితే ఇంకా చాలా కష్టం. సో మనకు కావాల్సిన గేట్, మనకు కావాల్సిన జోన్, మనకు కావాల్సిన టైం కావాలంటే అట్లీస్ట్ 20 days అన్న ముందు బుకింగ్ చేసుకుని ఉండాలి. అండ్ మన ఓన్ గా బుక్ చేసుకోవాలంటే అఫీషియల్ పోర్టల్ 120 days ముందు బుకింగ్ ఓపెన్ అవుతుంది మేము చూసినప్పుడు. అండ్ వేరే ఆప్షన్స్ కూడా ఇంకేం కనిపించలేదు అఫీషియల్ పోర్టల్ లో బుక్ చేసేయడానికి. సో దీనిలో చాలా కన్ఫ్యూజన్ ఉంది బుక్ చేసేదానికి సఫారీ టికెట్స్ ని. దీనికి కష్టపడినంత ఎంటైర్ ట్రిప్ ప్లానింగ్ లో దేనికి కష్టపడలేదు. సో బుకింగ్ ఆప్షన్స్ కోసం చూస్తుంటే ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా చాలానే ఈ సఫారీకి బుక్ చేస్తాయని తెలిసింది. అందులో కూడా డిఫరెంట్ ప్రైవేట్ ఏజెన్సీస్ డిఫరెంట్ గా ఛార్జ్ చేస్తాయి. సో ఏది ఫేక్ ఏది రియల్ కూడా తెలుసుకోలేము. సో మేము బుక్ చేసేటప్పుడు కూడా ఏది ఒరిజినల్ లో ఫేక్ తెలియదు. జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి బుక్ చేస్తామంతే. మీకు ఆ ఏజెన్సీ నెంబర్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. చాలా మంచిగా, కొంచెం తెలుగు కూడా తెలుసు ఆయనకి, మంచి రివ్యూస్ కూడా ఉన్నాయి. సో సఫారీయే కాదు, రూమ్స్ కావాలన్నా, క్యాబ్స్ కావాలన్నా, ఇంకేం కావాలన్నా ఆయన చేస్తారు. అండ్ తడోబాలో సఫారీ కాకుండా డిఫరెంట్ అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఒక రోజు ఎంటైర్ డే మీరు ఫారెస్ట్ లోనే గడపచ్చు. సో వీకెండ్స్ కి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మాకు జీప్ సఫారీ కాస్ట్ 5700 పడింది. మేము ఎంటైర్ జీప్ బుక్ చేసాం. మీకు కావాలంటే జీప్ లో 1 seat అన్న బుక్ చేసుకోవచ్చు, ఆర్ 1 bench అన్న బుక్ చేసుకోవచ్చు, ఆర్ 2 benches అన్న బుక్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, డిఫరెంట్ ప్రైజెస్ కూడా ఉంటాయి. ఒక ఎంటైర్ జీప్ బుక్ చేస్తే 6 members అండ్ 2 children అలౌడ్. మనతో పాటు ఒక గైడ్, ఒక డ్రైవర్ వస్తారు. కెమెరాకి 250 ఎక్స్ట్రా అండ్ సెల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. ప్రొఫెషనల్ కెమెరామెన్స్ అయితే ఎంటైర్ డే ట్రిప్ కూడా ఉంటుంది, వాళ్ళకి సపరేట్ కాస్ట్. అండ్ ఈ జీప్ సఫారీ కొంచెం భయం అనుకుంటే సపరేట్ బస్ లో కూడా వెళ్లేది ఉంటుంది. ఆ బస్సు సఫారీని కెంట్ సఫారీ అంటారు. అది ఓన్లీ మొహార్లీ గేట్ లోనే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఎంటైర్ డే బడ్జెట్ ని ఒక స్క్రీన్ షాట్ లో ఇచ్చాను, చెక్ చేయండి. మీరు ప్లాన్ చేయడానికి ఒక జనరల్ ఐడియా వస్తుంది. సో ఫైనల్లీ దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద తడోబా నేషనల్ పార్క్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి, రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ డే జబల్పూర్ మధ్యప్రదేశ్, అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో. అండ్ ఫ్యూచర్ రాబోయే వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.